వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీసీ కాంగ్రెస్ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుంది. సో కాంగ్రెస్ అంటేనే రెడ్ల కాంగ్రెస్ అన్నట్టు కూడా ఒక బ్రాండ్ ఉన్నటువంటి పార్టీ. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీలు దాదాపుగా 75 సంవత్సరాలుగా వెనుకబడ్డారు. సో బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఇటు బీసీ కాంగ్రెస్ నేతలు ఒక్కటి కావడం అనేది జరుగుతుంది. అలాగే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ ఎంపీ, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. అంజన్ కుమార్ యాదవ్ గారు నిన్న కొన్ని కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. అందుట్లో ఏంటంటే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రాకుండా జగ్గారెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలో వీళ్ళిద్దరు కూడా నా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఆపే ప్రయత్నం చేశారు. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ వల్ల నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి బీసీలకి అన్యాయం జరుగుతుంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్ల వల్లనే. సో డెఫినెట్ గా నాకు ఏదో రాజ్యసభ టికెట్ ఇచ్చారు, రాజ్యసభ టికెట్ కాదు దానికి మించి మంత్రి పదవి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోవడం అనేది జరిగింది. అలాగే రేవంత్ రెడ్డిని ఆ సమయంలో అడ్డుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్లే అని చెప్పేసి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి వస్తుంది ఏంటంటే ఈ నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా జీవన్ రెడ్డి గారు కావచ్చు ఇతరులు మాట్లాడిన దాని ప్రకారం పాత కాంగ్రెస్ అలాగే కొత్త కాంగ్రెస్, అసలు పాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలను ఎవరిని పట్టించుకోవట్లేదు, అంతగా పారాషూట్ వచ్చేటోళ్ళకి పదవులు ఇస్తున్నారు, టికెట్లు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి సంభాషణ కూడా అంటే చూడడం అనేది కూడా జరిగింది. తర్వాత ఇదే టాపిక్ లో ఇప్పుడు ఇక్కడ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీసీల కాంగ్రెస్ దగ్గరకు వస్తే సో ఇక్కడ తీన్మార్ నిన్న రేవంత్ రెడ్డి గారేమో నరేందర్ రెడ్డిని గెలిపించండి, కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపియాలి అని చెప్పేసి వారు ప్రచారం చేశారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న లేదు ప్రసన్న హరికృష్ణన్ గెలిపించండి, ఒక బీసీ బిడ్డని గెలిపించండి అని తీన్మార్ మల్లన్న ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. సో ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థికి ప్రచారానికి వెళ్ళడం, తర్వాత సీఎం గారేమో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి ఆ విషయం పాల్గొనడం అనేది జరగడం అనేది జరిగింది. సో ఇక్కడ అంటే బీసీలు దాదాపుగా వ్యతిరేకిస్తున్నారా, నిజంగా ఆ చైతన్యం అనేది ప్రతి ఒక్కరి లోపల వచ్చిందా? నిన్ననే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత తీన్మార్ మల్లన్న ఒక సమావేశానికి పోతే రేవంత్ రెడ్డి గారు ఇంకో సమావేశానికి వెళ్ళి అక్కడ వారిని గెలిపించండి అని చెప్పేసి అనడం. తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారేమో పాత కాంగ్రెస్ కొత్తగా వచ్చిన వారికి పారాషూట్లకి కొత్త పదవులు వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది మాత్రం అది హాట్ టాపిక్ అయ్యింది. అట్లే చిన్నారెడ్డి గారు దాదాపుగా 4-5 సార్లు ఎమ్మెల్యే అనుకుంటాను, మంత్రిగా కూడా చేశారు మహబూబ్నగర్ జిల్లా నుంచి వనపర్తి నియోజకవర్గం. సో వారికి గతంలో టికెట్ కూడా రాలేదు, అయినా కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా ఇన్ని సో కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగానే చెప్పడం అనేది జరిగింది. సో పాత కాంగ్రెస్ నేతలని టిష్యూ పేపర్ లాగా వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నారా? అసలు వాళ్ళు ఏం సేవలు చెయ్యందే కాంగ్రెస్ పార్టీ రోజు ఈ స్థాయికి రావడం అనేది జరిగిందా? ఎందుకు పాత కాంగ్రెస్ నేతలని సీనియర్లని ఎందుకు మరి ఈ విధంగా చూస్తున్నారు? సో అసలు వారి మాటలే లెక్క లేకుండా అయిపోయింది. ఏదన్నా చెప్దామన్నా లేకపోతే వారిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి ఏదైనా బాధ్యతలు ఇప్పించుకుందాం అని చెప్పేసి అనుకున్నప్పటికీ వారికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగానే జరిగితే మాత్రం పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చిన్నారెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. నిన్న జీవన్ రెడ్డి గారు చిన్నారెడ్డి గారి సమావేశం అంటే వాళ్ళది ఇష్యూ ఏంటంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ సీనియర్ నాయకులకి రోజుకి వాల్యూ తగ్గుతుందని చెప్పేసి వాళ్ళ వీడియోలు. తర్వాత ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వాళ్ళు ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ గారు అయితే ఏకంగా రెడ్ల కాంగ్రెస్ అది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి వారి గురించి కూడా అనేక విమర్శలు చేశారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా రేవంత్ రెడ్డి చుట్టూ నిలబడి భజన చేస్తున్నారు. సో భజన చేసేటోళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు విమర్శించారు. తీన్మార్ మల్లన్న మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్త కోసం అభ్యర్థి కోసం అక్కడ ప్రచారం చేస్తే తీన్మార్ మల్లన్న మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం అక్కడ కష్టపడ్డారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరేమన మొదలైందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.